ఏమిట్రా అలా భయపడుతున్నావు? ఏమైంది నీకు? అది నాన్న, ఏదో పెద్దదేదో నన్ను తరుగుతూ వచ్చింది. ఏంటి పెద్ద అది ఇదని? ఎక్కడరా? తెలీదు. సరేరా వెళదాం. తల్లి భగవతి, హలో హలో రాజశేఖర్, వీరభద్ర, బాగున్నారా? బాగున్నాను స్వామి. మీరు బయటూరు ఎక్కడికి వెళ్ళలేదుగా? ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు. నాకు ఒక పీడకల వచ్చింది, అందుకే ఫోన్ చేశాను. ఏమిటి కలగన్నారా? ఏమిటా కల? అది వదిలే, నేను చెప్పిందంతా చేశారుగా. ముఖ్యంగా పౌర్ణమి పూజ చేస్తున్నారా? స్వామి, మీరు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా పౌర్ణమి పూజ చేస్తూనే ఉన్నాను. ఒక్క పూజ చెయ్యకపోయినా మంత్రానికి శక్తి పోతుంది. అందుకే చేసే పూజ పద్ధతిగా చేయాలి, లేదంటే మొత్తం కుటుంబం నాశనం అవుతుంది. తప్పకుండా చేస్తాను స్వామి. స్వామి, ఓ చిన్న సందేహం. ఈ పూజని ఎప్పుడు ఆపేయచ్చు? దాన్ని ఆపేవంటే నీ వంశమే నాశనం అవుతుంది. లోపలున్నది చిరంజీవి. మనం ఎలాగైతే నిర్బంధించామో అలాగే ఉంటుంది. పొరపాటు చేసి మోసపోవద్దు. నీ యొక్క విధి నీకు సహాయం చేసే నా విధి, మన ఇద్దరి విధులు అక్కడే ఉన్నాయి. అది ఉండే చోట ఉంటే మాత్రమే మనం చాలా ప్రశాంతంగా బతకగలం. దాన్నెప్పుడో ఒక్కంట కనిపెడుతూ ఉండాలి. ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను వస్తాను. అలాగే స్వామి. జాగ్రత్త. కొన్ని రోజులు బయట ఊళ్ళకి వెళ్ళొద్దు. మీ అబ్బాయికి ఈ విషయం చెప్పండి. తప్పకుండా స్వామి. జగజ్జాని నా మాట కట్టుబడి ఉండు. జై కాళీ. భైరవి, భైరవి, అమ్మా భైరవి, మీ దగ్గర ఒక విషయం చెప్పాలమ్మా. నేను నీకొక విషయం చెప్పాలి. నీ కూతురికి అబ్బాయి పుట్టాడు. హలో వీరపురాలు గారు, మీకు అబ్బాయి పుట్టారు. అలాగా, చాలా సంతోషం. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మీరు మనవడిని చూసుకునే దానికి ఎప్పుడు వస్తున్నారు? వస్తానండి. అమ్మా, మీరు చెప్పినట్టే జరిగిందమ్మా. ఇంకొక విషయం, ఈ రోజు నాకు విడుదలని చెప్పడానికేగా వచ్చావు? అవును. బయటికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు వెళ్ళు. ఒకే ఒక విషయం అడగాలమ్మా.
అది అడిగితే మీరేమనుకుంటారో తెలియడం లేదు. అడుగు. మీరున్నంత వరకు ఎప్పుడు ఏది కావాలన్నా మీ దగ్గరకు వచ్చి అడుగుతాను. మీరు నాకు మంచి చెప్తున్నారు. ఇప్పుడు మీరు విడుదలై వెళ్ళారంటే నేను మిమ్మల్ని ఎక్కడమ్మా కలిసేది? దిగులు పడకు, నేను త్వరలోనే మళ్ళీ ఇక్కడికే వస్తాను. నా చేతిలో చావవలసిన మనిషివాడు. వద్దు, వదిలేయ్. ఏయ్! వాడి కథను ముగించి మళ్ళీ వస్తాను. ఇదివరకే ఒక హత్య చేసి 6 సంవత్సరాలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో హత్య. వద్దమ్మా, ఎవరికీ దొరకని శక్తి మీకు దొరికింది. దేవుడి దగ్గరే వరాలు పొందిన మీరు శాపానికి గురికాకండమ్మా. ఆ అబ్బాయిని వదిలేయండమ్మా. ఎలా వదిలిపెట్టగలను? అయ్యో, వెళ్ళిపోయావా? నా కళ్ళ ముందు నా వాళ్లకు జరిగిన ఘోరాన్ని నాకు చూపించిన వాడిని ఎలా వదిలిపెట్టగలను? వాడు నాకు పెట్టిన నిప్పుని వాడికి తిరిగి పెట్టకుండా వదిలిపెట్టను. వాడిని అంతం చేస్తానని నేను చేసిన శపథాన్ని నెరవేర్చకుండా వదిలిపెట్టను. వాడిని చంపాలని 6 సంవత్సరాలుగా రాత్రి పవళ్ళు నేను పెంచుకున్న పగ. నాకీ పగ ఎవ్వరూ మార్చలేరు. నా దగ్గర నుంచి వీడు ఎన్నటికీ తప్పించుకొని పోలేడు. పువ్వులమ్మా. ఏం పువ్వులు నాన్నా? నాగలింగ పువ్వులు. నాగలింగ పువ్వులంటే నాగమ్మకి బాగా ఇష్టం. చాలా థ్యాంక్స్ నాన్న. ఇంత గొప్ప నగరానికి దగ్గరగా ఇంత గొప్ప అంతఃపురాన్ని కట్టి చుట్టూ పూల మొక్కలు వేశారు మన అయ్యగారు. ఒక జాయింట్ వెంచర్ వేసి 60 అంతస్తుల ఫ్లాట్లు వేశావంటే కొన్ని 100 కోట్లు కళ్ళ చూడొచ్చు తెలుసా? 1-2 ఆస్తులు అయితే పర్వాలేదు. ఊరంతా ఆయన ఆస్తులు అయినప్పుడు ఏం చేయగలరు? కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఆస్తులు, అందువల్ల అలాగే ఉంచేశారు. అరే, అయ్యగారికి ఐడియాలు ఇవ్వటానికి నా లాంటి బ్రిలియంట్ పక్కన లేడు. నేను కనుక కూడా ఉన్నానే అనుకోండి, ఈ అంతఃపురాన్ని స్టార్ హోటల్ చేసి, అవుట్ హౌస్ ని బార్ చేసి, ఈ గార్డెన్ ని క్లబ్ చేసి, దాంట్లో అందమైన డాన్సర్స్ పెట్టి ఆడించి ఊరినే పాడు చేసి ఉండేవాడివి. ఏదో వాళ్ళ పుణ్యం అంటూ ఆ పాత వైభవం పోకుండా ఈ అంతఃపురం ఇప్పటికీ ఇలా ఉంది.